హే గేమర్స్, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీకు నేను వితౌట్ ఎల్గాటో AUX కేబుల్, ఆడియో స్ప్లిటర్, సో ఇవేవి యూజ్ చేయకుండా ఓన్లీ మొబైల్ అండ్ USB కేబుల్ తోటి మీరు లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలనేది చెప్తాను. సో వీడియో అయితే మాత్రం చాలా బాగుంటది, ఎండింగ్ వరకు చూడండి అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎల్గాటో ఎలా పర్చేస్ చేయలేరు అండ్ AUX కేబుల్ ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటాయి. సో ఇప్పుడు ఓన్లీ సింగిల్ మొబైల్ అండ్ USB కేబుల్ తోటే కనుక చాలా ఈజీ ఉంటది. సో ఇది ఎలా ఏంటనేది చెప్తాను. ఈ వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే మాత్రం మీరు వీడియో ఫుల్ గా చూడలేనట్టు, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ అయితే రాదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. స్టెప్ 1 వచ్చేసరికి మీరు మీ PC లోని ADB డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే చూడండి. సో స్టెప్ 2 లో వచ్చేసరికి మీరు స్క్రీన్ కాపీ అండ్ సౌండ్ కాపీ ఈ 2 ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డిస్క్రిప్షన్ లో జిప్ ఫైల్స్ ఇస్తాను అండ్ అలానే ఈ GitHub లింక్స్ కూడా ఇస్తాను. సో ఆడియో అనేది మనకి ఇంటర్నల్ గా రికార్డ్ అవ్వాలి అంటే ఈ సౌండ్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. గైస్, ఈ సౌండ్ కాపీ 2 లో వచ్చేసరికి Android 10 అండ్ Android 10 Plus డివైజెస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో బిలో 10 ఉన్న డివైజెస్ కి ఇది సపోర్ట్ చేయదు. మీ దగ్గర Android 10 కన్ఫర్మ్ గా ఉండి తీరాలి. సో మన ప్రీవియస్ వీడియోస్ లో ఒక 4 వీడియోస్ లో అయితే నేను ఆల్రెడీ ఈ స్క్రీన్ కాపీ కోసం చెప్పాను అండ్ ఫుల్ ట్యూటోరియల్ కూడా చేశాను. సో ఆ వీడియోస్ చూడకపోతే నేను కార్డ్స్ లో వదిలేస్తా చూడండి. సో ఫస్ట్ అయితే మీరు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు కానీ మ్యాక్ యూస్ చేస్తుంటే ఈ టాప్ లో ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ యూస్ చేస్తున్నట్టయితే ఈ బాటమ్ లో ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి. సో స్క్రీన్ కాపీ కూడా ఇక్కడైతే మీకు విండోస్ అని ఉంటుంది. సో ఇక్కడైతే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్ ని మీరు కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకొని సో మీరు మీ C డ్రైవ్ లోకి అయితే రండి. సో లోకల్ డిస్క్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ 2 ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ 2 జిప్ ఫైల్స్ అయితే డిలీట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉందో ఈ విత్ ఈ ఐఫోన్ నుంచి ఇదంతా తీసేసేయండి. సో సేమ్ ఇందులో కూడా అంతే, స్క్రీన్ కాపీ వదిలేసి ఇదంతా రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు మనకి 2 ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ సౌండ్ కాపీ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇందులో మీకు APK అని ఉంది కదా. సో ఈ APK ఫైల్ ని మీరు మీ మొబైల్ లోకి అయితే కాపీ చేసుకోండి. సో మొబైల్ లో కాపీ చేసుకొని సో మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ VLC ప్లేయర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఆల్రెడీ నేను VLC ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు కూడా VLC అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రం మనకి ఆడియో వస్తుంది, లేదంటే ఆడియో రాదు. సో ఇప్పుడైతే మీరు మీ ఫోన్ ఓపెన్ చేసుకోండి. సో మీ మొబైల్ లోని సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సో అబౌట్ ఫోన్ లోకి అయితే వెళ్ళండి. సో బిల్ నెంబర్ వచ్చేసరికి 7 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. సో మీకు డెవలపర్ ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే డెవలపర్ ఆప్షన్స్ అయితే ఉంది. సో ఇది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ USB డీబగ్గింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అదే కానీ మీరు MI ఫోన్ యూస్ చేస్తుంటే MIUI లో సో ఇన్స్టాల్ వయా USB అని కూడా ఉంటుంది అనుకుంటా. సో అది కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. సో 2 ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో మీ మొబైల్ అయితే PC కనెక్ట్ చేయండి. USB 3.0 పోర్ట్ లో మాత్రమే పెట్టండి. సో ఇప్పుడు మొబైల్ అయితే నేను కనెక్ట్ చేసేసాను. ఎలా అడుగుద్ది ఎలా అయితే చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్ లో CMD అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ CD/C:/ స్క్రీన్ కాపీ SCRCPY ఇది షార్ట్ కట్ నేమ్ అనమాట. సో ఎంటర్ అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ SCRCPY సో ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీ మొబైల్ అయితే వస్తుంది. నేను ఎలా చేసేసాను, మీరు ఎలా చేయకపోతే ఎలా చేస్తేనే వస్తుంది ఇది. సో ఇన్ కేసు ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ క్లోజ్ చేసి సేమ్ ఇలానే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకి స్క్రీన్ వచ్చేసింది కనుక ఆడియో అనేది కావాలి. మళ్ళీ CMD అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ CD/SNDCPY సో SNDCPY మళ్ళీ SNDCPY సో ఎంటర్. సో మనకి సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఇక్కడ స్టార్ట్ నౌ అడుగుతుంది. సో స్టార్ట్ నౌ అయితే క్లిక్ చేయాలి. ఇంకా మనకు ఆడియో అనేది ప్లే అవ్వదు, మళ్ళీ ఎంటర్ చేయాలి సెకండ్ టైం. సో ఎంటర్ చేశాక ప్లేయింగ్ ఆడియో అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, నేను మీకు సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో చూడండి, నేను ఒక వీడియో అయితే ప్లే చేశాను. ఇప్పుడు ఇది ఇంటర్నల్ గా ప్లే అవుతుంది. సో అలానే సో మొబైల్లో వాల్యూమ్ పెంచుకుంటే మనకి మొబైల్లో కూడా వస్తుంది. ఫ్రెండ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు సో చూసారు కదా, అందుకే మనం మొబైల్లో అయితే వాల్యూమ్ అనేది మొత్తం ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. సో మొబైల్లో మొత్తం వాల్యూమ్ డౌన్ లో పెట్టుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి మనం ఏదైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నామో, హెడ్సెట్ పెట్టుకున్నామో అందులోకి అయితే వస్తుంది. గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మీరు మీ ఆడియో కేబుల్ అండ్ మైక్ కేబుల్ ని మీ CPU కి అయితే కనెక్ట్ చేయాలి. OBS అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు విండోస్ అయితే క్లోజ్ చేయొద్దు. వీటిని క్లోజ్ చేస్తే మనకి మొబైల్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు OBS ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాడ్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గేమ్ క్యాప్చర్ ఉంటది. సో గేమ్ క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చర్ స్పెసిఫిక్ విండో అయితే ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ అనుకుంటున్నారో ఆ మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ మొబైల్లో గేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి స్క్రీన్ రొటేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్లే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మైక్ అయితే యాడ్ చేసుకోండి. అలానే చూడండి, నేను ఎలా మూవ్ చేస్తున్నానో ఇక్కడ ఎలా మూవ్ చేస్తున్నానో అక్కడ స్క్రీన్ లో కూడా మీకు అలానే మూవ్ అవుతుంది. అసలు 0 ల్యాగ్ అనమాట, ల్యాగ్ ఏమి ఉండదు మనకి. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి మన ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి సో టీమ్మేట్స్ వాయిస్ అనేది మనకి ఇందులో అవ్వదు. సో మీరు ఈ టోటల్ వాల్యూమ్స్ అన్ని కూడా మొత్తం
ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు డిస్కార్డ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డిస్కార్డ్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ ఫ్రెండ్ ని యాడ్ చేసుకోండి. సో గైస్ చూసారు కదా, నేను నా ఫ్రెండ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు హలో వాయిస్ వస్తుందా నాది? మీరు కూడా విన్నారు కదా. సో వాయిస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఓబిఎస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓబిఎస్ లోని ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఆడియో క్యాప్చర్ దగ్గర నా ఆడియో అయితే తీసుకుంటుంది. అండ్ అవతల మన ఫ్రెండ్ మాట్లాడితే లైక్ హలో చూసారా, నా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు ఈ బాటమ్ లో ఉన్న ఆడియో లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు గేమ్ ఆడి చూపిస్తాను మీకు. ఓకే, సో నా ఫ్రెండ్ అయితే యాడ్ చేశాను. సో ఇద్దరు వాయిస్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు క్లియర్ గా. హే గైస్, స్ట్రీమింగ్ చేయడానికి మీకైతే ఒక బెస్ట్ వీడియో చేసి ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. డెఫినెట్ గా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.